అందుకే అదే చెయ్యాలని డిసైడ్ అయ్యారు. ఆహా, అంటే అది మీతో ఒక మాట చెప్పాక డిసైడ్ అవుదాము అనుకున్నాం అంతే. నీకు అంత నమ్మకంగా ఉన్నప్పుడు అదే స్టార్ట్ చేయరా? నీకేమైనా పర్మిషన్ అవసరమైనా, ఆఫీస్ స్టార్ట్ చేయడానికి ప్లేస్ ఎట్సెట్రా ఎట్సెట్రా అవేమైనా కావాలంటే అన్నీ మేము చూసుకుంటాం. రాహుల్ ఎలాగో ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తానంటున్నాడు కదా, సో వీలైనంత త్వరగా మొదలుపెట్టు. నాకేమొద్దు. ఆల్రెడీ కంపెనీ పేరు కూడా డిసైడ్ అయిపోయాం మావయ్య గారు. ఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్. కాదు కాదు, వివి కన్స్ట్రక్షన్స్ అని పెట్టాలని డిసైడ్ అయ్యాం నాన్న. వేద వాసుదేవ్ కన్స్ట్రక్షన్స్. నాకు మీ ఇద్దరి బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉండాలి. లలిత రాజీవ్ అని పెట్టమని చెప్తే సరే అని నా మొగుడు ప్లేట్ మార్చేశాడే. ఇప్పుడేం చేయాలి? ఎలా కవర్ చేయాలి? అవునత్తయ్య గారు, ఫస్ట్ మా పేర్లు కలిసి వచ్చేలాగా ఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ అని పెడదామనుకున్నాం. తర్వాత పెద్దలు మీరుండగా ఆ గౌరవం మీకే దక్కాలి అని వివి కన్స్ట్రక్షన్స్ అని డిసైడ్ అయిపోయాము. అదే చెప్పబోతున్నాను, ఇంతలో ఆయనే చెప్పేశారు. ఇది విని మీరు సంతోషిస్తారని ఆయన ఎక్సైట్మెంట్ కదండి. ఎంతైనా మీ అబ్బాయికి మీరిద్దరూ అంటే ఎంతో ప్రేమ అభిమానం అత్తయ్య గారు. కొడుక్కుండే ప్రేమ అభిమానం కోడలికి కూడా ఉంటే బాగుంటుందమ్మా. ఈవిడ నా మీద సెటర్లు వేయడం మాత్రం మానదు. సర్లే, ఎంతైనా నా భర్త చేత బిజినెస్ పెట్టించడానికి ఒప్పుకున్నారు. పైగా పెట్టుబడి కూడా పెడుతున్నారు. ఏమైనా అనుకోనిలే.